హలో గైస్, ఫైనలీ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఆఫ్ యువర్స్ ఈజ్ హియర్. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు హాస్టల్ ఎసెన్షియల్స్ గురించి చేయమనేసి. కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల చేయలేకపోయాను, సారీ ఫర్ దాట్. అన్నెసరీ థింగ్స్ వల్ల లగేజ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. వాట్ ఈజ్ నీడెడ్, వాట్ ఈజ్ అన్నెసెసరీ, ఐ విల్ టెల్ ఆల్ దోస్ థింగ్స్. సో లెట్స్ స్టార్ట్. హాస్టల్ అనగానే అందరూ ఫస్ట్ కొనేది ట్రంక్ బాక్స్. మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ బై ట్రంక్ బాక్స్. సో మీరు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు వాళ్ళు లీస్ట్ ఆఫ్ థింగ్స్ మీకు ప్రొవైడ్ చేసి ఉంటారు, ఏమేమి తెచ్చుకోవాలి అనేసి. మేబీ మా అప్పుడైతే ఉండే, వాళ్ళే ప్రొవైడ్ చేశారు లైక్ ఏమేమి థింగ్స్ తెచ్చుకోవాలి అనేసి. సో అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ట్రంక్ బాక్స్ ఉండే. మాకప్పుడు తెలియదు కదా, సో సరే అనేసి మేము కూడా ట్రంక్ బాక్స్ కొనుక్కున్నాం. కానీ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ట్రంక్ బాక్స్ అస్సలు కొనకండి. 4 వీల్స్ ఆ 2 వీల్స్ది ఒక పెద్ద లగేజ్ బ్యాగ్ ఒకటి తీసుకోండి, దట్ ఈజ్ ఇనఫ్. అవసరమైతే అలాంటివే ఒక 2 కొనండి, కానీ ట్రంక్ బాక్స్ మాత్రం అస్సలు కొనకండి. ఎందుకంటే అది చాలా బరువుగా ఉంటుంది అండ్ మనం క్యారీ చేయలేము కూడా. మనకు క్యారీ చేయడానికి వీల్ కూడా ఉండదు ట్రంక్ బాక్స్ కొంటే. సో ఎలాగో కాలేజ్లో హాస్టల్స్లో కబోర్డ్స్ ఉంటాయి, బెడ్స్ కింద ర్యాక్స్ కూడా ఉంటాయి, నో నీడ్ టు వర్రీ. సో ట్రంక్ బాక్స్ అయితే ప్లీజ్ కొనకండి, రియల్లీ వేస్ట్ ఆఫ్ మనీ. సో లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి ఒక 2 లగేజ్ బ్యాగ్స్ పెద్దవి తీసుకోండి అండ్ ఒక కాలేజ్ బ్యాగ్. బాత్ అండ్ సెల్ఫ్ కేర్ ఎసెన్షియల్స్: వాటర్ బకెట్, వాటర్ జగ్, సోప్ బాక్స్, సోప్, షాంపూ, టూత్బ్రష్, టూత్పేస్ట్, టవల్, హెయిర్ బ్రష్, మిర్రర్, ఇయర్ బడ్స్, హెయిర్ ఆయిల్. దీస్ ఆర్ బాత్ అండ్ సెల్ఫ్ కేర్ ఎసెన్షియల్స్. అండ్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు అందరు చూసే ఉంటారు, లైక్ మార్ట్ ఉంది కదా, సూపర్ మార్కెట్. సో అందులో దొరుకుతాయి బకెట్స్, జగ్స్ అవన్నీ దొరుకుతాయి, కానీ ఏంటంటే కాస్ట్లీ ఉంటాయి. సో మీరు కాస్ట్లీ ఉన్నా పర్లేదు, ఇక్కడే తీసుకుంటామంటే ఇక్కడే తీసుకోవచ్చు, లేదు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాం అనుకుంటే ఇంటి దగ్గర కూడా తెచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం కాస్ట్లీ ఉంటాయి. అండ్ సోప్, షాంపూస్, ఆయిల్స్ అవన్నీ కూడా మార్ట్లో దొరుకుతాయి, కానీ ఏంటంటే మీరు స్టార్టింగ్ కాబట్టి కొన్ని తెచ్చుకోండి, లైక్ ఒక 1 మంత్కి సరిపడా మాత్రమే తెచ్చుకోండి. దాని తర్వాత ఇక్కడ మార్ట్లో మీరు తీసుకోవచ్చు. అండ్ చెప్పులు 2 pairs పెట్టుకోండి, డైలీ వేర్ స్లిప్పర్స్ అండ్ కాలేజ్కి వేసుకోవడానికి ఒక పేర్. నెక్స్ట్ బెడ్ ఎసెన్షియల్స్: బెడ్షీట్స్, బ్లాంకెట్, పిల్లో కవర్. సో కాలేజ్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు బ్లాంకెట్, టవల్, పిల్లో, బెడ్షీట్. సో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు, కానీ ఆ ప్రొవైడ్ చేసే వరకు టైం పడుతుంది. ఒక 2-3 months అన్నా పట్టవచ్చు, ఒక 4-5 months అన్నా పట్టవచ్చు. సో బెడ్డింగ్ ఎసెన్షియల్స్ అయితే తెచ్చుకోండి. అండ్ మ్యాట్రిసెస్ ఆర్ బెడ్ రోలింగ్ మ్యాట్రిసెస్ ఇవి అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఉంటాయి కాబట్టి. కాట్స్ కూడా ఉంటాయి, బెడ్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీకు కౌన్సిలింగ్ అప్పుడు చెప్పినా తెచ్చుకోమని తెచ్చుకోకండి, ఎందుకంటే చాలా అన్నెసెసరీ అది. కాట్స్ ఉంటాయి కాబట్టి దాని మీద పండుకోవచ్చు, బెడ్ లేకపోతే పండుకోలేమా చెప్పండి. సో ఐ థింక్ ఇట్స్ అన్నెసెసరీ అండ్ మోయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. దాని బదులుగా ఎక్స్ట్రా 2 బెడ్షీట్స్ తెచ్చుకుంటే బెటర్. అండ్ యూటెన్సిల్స్ వచ్చేసి, సో మీరు అన్నం తినడానికి ఒక ప్లేట్ కావాలి. సో మీరు ఇక్కడ టీ ఆర్ పాలు తాగుతారు అని అనుకుంటే మగ్ తెచ్చుకోండి ఆర్ స్మాల్ గ్లాస్. సో ఏమైనా తినడానికి బాక్సెస్ లాంటివి తెచ్చుకోండి, స్పూన్స్, నైఫ్, సీజర్స్ లాంటివి కూడా పెట్టుకోండి, యూజ్ అవుతాయి. అండ్ మెడిసిన్స్ వచ్చేసి ఇక్కడ హాస్పిటల్ అయితే ఉంది, బట్ ఏంటంటే ఫర్ సెక్యూరిటీ పర్పస్ ఉంచుకోండి మెడిసిన్స్, లైక్ పారాసెటమాల్, సిట్రజిన్. సో ఇలాంటి ట్యాబ్లెట్స్ అయితే ఉంచుకోండి. అండ్ జండు బామ్ కూడా ఉంచుకోండి. నాకైతే ఇది చాలా నెసెసరీ, స్ట్రెస్ వల్ల చాలా తలకాయ వస్తుంది. అండ్ పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఉంటే లైక్ ఆయింట్మెంట్స్ అవి కూడా క్యారీ చేయండి, ఇట్స్ బెటర్. లైక్ అప్పుడప్పుడు హ్యాండ్ పెయిన్స్ ఆర్ లెగ్ పెయిన్స్ వచ్చినప్పుడు ఆయింట్మెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. కమింగ్ టు క్లాత్స్, హెవీగా క్లాత్స్ అయితే పెట్టుకోకండి. సో 2 monthsకి ఒకసారి ఆర్ 3 monthsకి ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తూనే ఉంటాం కాబట్టి ఒక 8 or 9 pairs వరకు పెట్టుకోండి. క్లాత్స్ ఎక్కువ పెట్టుకోకండి. సో ఫస్ట్ కొన్ని తెచ్చుకోండి, దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ కొన్ని తెచ్చుకోవచ్చు. హెవీ క్లాత్స్ కూడా ఏం క్యారీ చేయకండి, క్యాజువల్ వేస్ట్ పెట్టుకోండి. సో యూనిఫామ్స్ ఇస్తారు, బట్ టైం పడుతుంది దానికి కూడా. అండ్ కమింగ్ టు లాండ్రీ ఎసెన్షియల్స్: డిటర్జెంట్ పౌడర్, బ్రష్, సోప్ అండ్ క్లిప్స్. సో మీకు నెసరీ అనుకుంటే క్లాత్ క్లిప్స్ క్యారీ చేయండి, వద్దు అనుకుంటే పర్లేదు, బట్ ఇట్స్ బెటర్ టు క్యారీ.
అండ్ స్టేషనరీ ఎసెన్షియల్స్ పెన్స్, పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్స్, గమ్, స్టాప్లర్, సీజర్స్, గ్రాఫ్ బుక్స్, A4 షీట్ పేపర్స్ అండ్ ప్లాంక్. స్టాప్లర్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయండి, బాగా యూజ్ అవుతుంది. స్టాప్లర్ అండ్ గమ్, గ్రాఫ్ పేపర్స్ వీటిలో అయితే బాగా యూజ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లాక్ అయితే మెయింటైన్ చేయండి, ఒక లాక్ అయితే తీసుకోండి, ఇట్స్ నీడెడ్. అండ్ కమ్మింగ్ టు స్టడీ చైర్, ఇట్ ఈస్ ఆల్సో అన్నెసెసరీ థింగ్. మీకు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి, స్టడీ చైర్ లేకుండా కూడా చదువుకోవచ్చు కదా, ఏం కాదు కదా. సో తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి, లేదు లగేజ్ ఎక్కువ అవుతుంది, హెవీ అవుతుంది అనుకుంటే పర్లేదు. అండ్ హోమ్ ఫుడ్ అయితే తెచ్చుకోండి, ఇదైతే హెవీగా తెచ్చుకోండి. అండ్ చట్నీస్ కూడా తెచ్చుకోండి, ఒక్కోసారి ఫుడ్ బాగాలేనప్పుడు చట్నీస్తో తినేయచ్చు. అండ్ హీటర్ కూడా తెచ్చుకోండి, హీటర్ అయితే ఎలా ఉండదు బట్ అందరు యూజ్ చేస్తారు. ఇంకా వచ్చేసి టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్బుక్స్ రైట్. సో టెక్స్ట్ బుక్స్ వచ్చేసి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అని చెప్తే బుక్ స్టాల్లో ఇస్తారు, ఆల్రెడీ మీకు కౌన్సిలింగ్లో చెప్పే ఉంటారు ఇవన్నీ. అండ్ సాంస్క్రిట్ టెక్స్ట్ బుక్ అయితే తీసుకోకండి, ఎందుకంటే మన దగ్గర సాంస్క్రిట్ అయితే ఉండదు. సో తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకోండి, టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా నెససరీ. సో టెక్స్ట్ బుక్స్, గైడ్స్ అవన్నీ తీసుకోండి. అండ్ మెటీరియల్స్ గైడ్స్ అంటే నేనైతే సజెస్ట్ చేయను తీసుకోమనేసి, టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వడమే బెటర్. బట్ మెయిన్గా ఏంటంటే లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ సబ్జెక్ట్స్వి కావాలంటే అవి తీసుకోండి. లైక్ తెలుగు, ఇంగ్లీష్ అవి ఏం అవసరం లేదు కాబట్టి అంతగా ఈ సబ్జెక్ట్స్కి మెటీరియల్స్ ఏం యూజ్ అవ్వవు. సో మెయిన్ సబ్జెక్ట్స్ అనిపించినవి తీసుకోండి, ఆర్ఎల్స్ అన్నీ తీసుకోవాలనుకుంటే అన్నీ తీసుకోండి. అండ్ నోట్బుక్స్ వచ్చేసి ఎన్ని తీసుకోవాలంటే, సో మీకు హోంవర్క్ ఏమి ఉండవు, సో ఒక క్లాస్ నోట్స్ ఒకటి అండ్ అసైన్మెంట్ నోట్స్ ఒకటి తీసుకోండి ఒక సబ్జెక్ట్కి వచ్చేసి. సో మీకు ల్యాబ్స్ అయితే ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉంటాయి. సో ఒక 2 రికార్డ్స్ తీసుకోండి అండ్ అబ్జర్వేషన్ చిన్నది స్మాల్ నోట్బుక్ తీసుకోండి 100 పేజెస్ది అబ్జర్వేషన్ కోసం. అండ్ క్లాస్ నోట్స్కి వైట్ ఏం పెట్టాలి అని ఏం లేదు, క్లాస్ నోట్స్ కాబట్టి వాళ్ళు ఏం చెక్ చెయ్యరు. క్లాస్ నోట్స్ కోసం మీరు 2-in-1 బుక్స్ కూడా యూజ్ చేయొచ్చు, లైక్ బ్రౌన్ పేపర్స్వి ఉంటాయి కదా, సో అవి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ జామెట్రీ బాక్స్ కూడా కొనుక్కోండి. సో I think I covered all those things which is needed. Bye bye.